వివో నుండి 25,000 సెగ్మెంట్లో ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు వివో Z7 Pro. వివో సబ్ బ్రాండ్ IQOO నుండి వస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు గేమింగ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మంత్ ఎండ్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. సో 25,000 సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో మీరటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్, మీకు 6 lakhs క్రాస్ చేస్తుంది బెంచ్ మార్క్ స్కోర్. ఆ బడ్జెట్లో బాగా పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఇది. BGMI 60 FPS మీరు కాన్స్టెంట్గా అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఓన్లీ గేమింగ్కే కాకుండా కెమెరాస్లో, బ్యాటరీలో, ఫాస్ట్ ఛార్జింగ్లో, పర్ఫార్మెన్స్లో, డిస్ప్లే వైజ్ కూడా అన్ని విధాలుగా 25,000 సెగ్మెంట్లో ది మోస్ట్ రికమెండెడ్ స్మార్ట్ ఫోన్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం డెఫినెట్లీ మీరు వెయిట్ అయితే చేయండి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే 6.74 inches ఫుల్ HD రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 billion కలర్స్ ఉంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో బెస్ట్ ప్లస్ పాయింట్ ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. వివో V27 33,000 సెగ్మెంట్లో ఇదే ప్రాసెసర్తో లాంచ్ అయింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అయితే ఉంటుంది. సో 25,000 సెగ్మెంట్లో రఫ్లీ ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది కాబట్టి బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకు 7 lakhs దగ్గర చేస్తుంది. అండ్ ఇది LPDDR5 RAM అని UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వర్చువల్ RAM టెక్నాలజీ ఉంటుంది. ఇచ్చిన 8GBకి మీరు 8GB యాడ్ చేసుకోవచ్చు. సో కూల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. పర్ఫార్మెన్స్ వేడిగా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వివో సబ్ బ్రాండ్ IQOO నుండి వస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు గేమింగ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, లేకపోతే గేమ్ మోటార్స్, 4D వైబ్రేషన్ లాంటి సిస్టమ్స్ అయితే ఉంటాయి. మోషన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా అయితే ఉంటుంది. కెమెరాస్లో మీకు ప్రైమరీ 64 MP వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 2 MP ప్రొవైడ్ చేస్తారు ఇది డెప్త్ సెన్సర్కి. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఔరా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకు వివో V27లో ప్రొవైడ్ చేసిన ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నైట్ టైంలో మీకు ఫోటోస్, పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సెల్ఫీ 16 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K సపోర్ట్ చేస్తుంది 30 FPSలో. సెల్ఫీ 1080p 30 FPSలో మీరు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది 4600 mAh బ్యాటరీతో 66 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-C పోర్ట్తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. 3.5 జాక్ అయితే ఉండదు. ఇంక ఈ ఫోన్లో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే కర్వ్డ్ AMOLED డిస్ప్లే ది బెస్ట్ ప్లస్ పాయింట్ ఆ బడ్జెట్లో. అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. కెమెరాస్ మాత్రం కొద్దిగా యావరేజ్ కనిపిస్తుంది. సో వీళ్ళు ఎక్కువ గేమింగ్ మీద అండ్ డిస్ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. మీకు కెమెరాస్లో మాత్రం కొద్దిగా తగ్గుతుంది ఆ బడ్జెట్లో. ఇంకా వేరే స్మార్ట్ ఫోన్స్ కోసం ట్రై చేయండి ఒకవేళ మీరు కెమెరా స్మార్ట్ ఫోన్ కావాలంటే. అండ్ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. సో అరౌండ్ బడ్జెట్ 25,000 సెగ్మెంట్లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే దీనికోసం డెఫినెట్లీ వెయిట్ చేయి. సో వీడియో లైక్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి.